ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 14వ వార్డులో ప్రభుత్వ భూమిని నిరుపేదలకు అందించాలంటూ స్థానికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నో దశాబ్దాల కాలం నాటి ప్రభుత్వం ఇనాం భూముల్లో అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న భూముల్లో ప్రభుత్వ హెల్త్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించారని, వెంటనే పనులు ఆపేసి ఆ స్థలాన్ని పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పేదలకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. పూర్తి చేసేది బిల్డింగ్ హాస్పిటల్. వైరా మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని ఇందిరానగర్ కాలనీలోని దాదాపుగా 600 మంది నివసిస్తున్నారు. వాళ్ళ పూర్వీకుల కుటుంబాలు. ఇది గతంలోని మాకు గవర్నమెంట్ వారు 10 ఎకరాలు భూమి వాళ్ళు తీసేసుకొని పేదలకు పంచారు. ఇది స్వతహాగా మా భూమి. మా తాతలు మా ముత్తాతలు కష్టపడి ఎట్టి చేసి సంపాదించుకున్న భూములలో మాకు ఇంకా 7 ఎకరాల చిల్లర మిగిలిపోయి ఉంది. ఆ భూమిని మళ్ళీ మేము అడుగుతుంటే మాకు ఇవ్వకుండా ఎవరో ప్రైవేటు వ్యక్తులు అన్యాక్రాంతం చేసుకొని నివసిస్తుంటే ఉన్నదాన్ని మాకు ఇవ్వటానికి కూడా గవర్నమెంట్ వెనకాడుతుంది. దీని మీద గట్టి చర్య తీసుకోవాలని మేము పలుమార్లు ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి, మున్సిపాలిటీ సిబ్బందికి కూడా అనేక వినతి పత్రాలు ఇచ్చినాం. ఏమాత్రం కూడా ఈ గవర్నమెంట్ స్పందన లేదు. అదేవిధంగా ఈ భూములు కంపల్సరిగా మాకు అప్పు చెప్పాలని, అప్పు చెప్పిన పక్షంలో ఇంకా ఈ దీక్షని, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. వైరా మున్సిపాలిటీ